ఆలోచనలో బ్రతకనికి, ఆయన చిత్తములో నడవనికి, ఆయన ఆజ్ఞను ప్రేమించి ఆజ్ఞ ప్రకారం బ్రతకనికి ఆలోచన ఉన్నటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన నీతి కలిగిన పిల్లలరా, చేరువచ్చినటువంటి వించున్న వారికి అందరికీ ప్రభునామములో మరొకరి నిండు వందనాలండి. గ్రంథంలో నుండి ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం మరొకసారి చదువుకుందామండి. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. ప్రియమైన దేవుని సంగమా, హానోకు దేవునితో నడిచెను. నాతో నడిచిన వాడు ఆనోకు, మనిషిగా పుట్టించిన ఆనోకును, నా మాట విని నాతో నడిచిన వాడు ఈ ఆనోకు, కనుక నేనే అతని తీసుకొని పోయినాను, కనుక అతడు లేడు అని ఆయన మాట, ఆయన వాక్యమే మనకు సెలవిస్తుంది. ఎందుకు ఆయన పుట్టించి మరణము రుచి చూడకుండా దేవుడు పిలుచుకున్నాడు? అందరికీ మరణము తథ్యము, మనిషిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు అని మన లోక పండితులు, మేధావులు, కవులు చెప్తారు. అదే సృష్టి ధర్మము అని చెప్తారు. దేవుడు కూడా, మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన్నైనది వెనుకటి వల్లే మళ్ళీ మన్ను కాక తప్పదు, దేవుడు దయచేసిన ఆత్మతో ఈ లోకంలో నీవు ఏ ఏ కార్యాలు చేసినావో అవి మాత్రమే తీసుకొని వస్తావు నా దగ్గరికి, మన్నైన వాడు తిరిగి మళ్ళీ మన్నవ్వాల్సింది అని చెప్పినటువంటి వాక్యము ఈ ఆనోకులో నెరవేరకుండా దేవుడు వ్రాయించినాడు. ఏ ఉద్దేశంతో దేవుడు ఈ ఆనోకు జీవితంలో మరణాన్ని రుచి చూడకుండా దేవుడు పిలుచుకున్నాడు? వాక్యాన్ని చాలా శ్రద్ధాశక్తులు పెట్టి విని గ్రహించమనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘంకు పోయి బెరయ అనే సంఘంలో వాక్యం చెప్తుండగా ఆ సంఘస్థులంతా ఈయన చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగి మనుషుల చేత వ్రాయించిన మాటలు ఇందులో ఉన్నాయా లేవా అని గమనిస్తూ పరిశీలిస్తూ వచ్చినాడు. ఊరికే చదువుకుంటూ వెళ్ళటం కాదు. ఎవరమైనా, నువ్వైనా, నేనైనా, ఎవరమైనా ఆ వాక్య భాగము, ఆ చదివిన లేఖనము అర్థమయ్యేంత వరకు చదువుతూ రావాలి. పై భాగము, కింది భాగము, చదువుకున్న ముఖ్య భాగము అంతా గమనిస్తూ పరిశీలిస్తూ రావాలి. అర్థం కావాలి చదివినది. అంతవరకు మనము శ్రద్ధ పెట్టి, ఆసక్తి పెట్టి పరిశుద్ధ ఆత్మదేవుని మనము బ్రతిమలాడుకున్నట్లయితే ప్రార్థనలో దేవుడు బయలుపరుస్తాడు సత్యాన్ని. వాక్యాన్ని ప్రేమించిన బిడ్డలకు దేవుడు సత్యమైన దేవుడు ఆ యొక్క వాక్య భావము తెలియపరుస్తాడు. ప్రియులారా, ఇక్కడ అనోహు మరణం రుచి చూడకుండా దేవుడే నేనే పిలుచుకున్నాను అని చెప్పినటువంటి వాక్య భావము నాకు అర్థమైనంత వరకు ఏమనుకుంటున్నానంటే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పిన దేవుడు, మనిషిగా పుట్టి మళ్ళీ చావాలని దేవుడే చెప్పినటువంటి దేవుడు, చావకుండా దేవుడే ఈ యొక్క ఆనోకును తీసుకొని పోయినాడంటే ఆయన శక్తి సామర్థ్యాలు తెలియపరచుటకు, దేవుని శక్తి సామర్థ్యాలు నరులకు తెలియపరచుటకు ఇలాగ దేవుడు మరణాన్ని రుచి చూడకుండా డైరెక్ట్గా ఆయన అగ్ని రథాలతో ఏరియా కూడా కొనుక్కోబడతాడు. అగ్ని రథాలు వచ్చి ఏరియాను కూడా అలాగే మరణం రుచి చూడకుండా కొనుక్కోబడతాడు. ఈ ఆనోకు కూడా అలాగే కొనుక్కోబడినాడు. అతను లేకపోయాను, దేవుడే పిలుచుకున్నాడు. మరణం రుచి చూడకుండా పిలుచుకున్నాడు. అంటే మరణము నీకు ఖచ్చితంగా ఉండాల్సిందే అని నియమం పెట్టిన దేవుడే మరణం రుచి చూపకుండా కొందరిని దేవుడు ఇద్దరిని గ్రంథంలో పిలుచుకున్నాడు. ఎందుకు ఆయన పిలుచుకున్నాడంటే ఆయన శక్తి సామర్థ్యాలు గొప్పవి. ఆయన మాట ఇచ్చి కూడా దానిని ప్రకారము
ఆయన చేయకుండా వీరిద్దరి విషయంలో దేవుడు పిలుచుకున్నాడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనుషులు తెలుసుకోవాలని. అలాగే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క సమయంలో, ఆ యొక్క క్రీస్తు వచ్చే సమయంలో అప్పుడు ప్రతి ఒక్కరూ ఆ యొక్క అంత్య అబద్ధ క్రీస్తు చేత చనిపోయిన వారుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇద్దరిని కూడా ఆ యొక్క ఇద్దరిని వీరై ఉండొచ్చును. వారిద్దరి ద్వారా మళ్ళీ దేవుడు ఆ సత్యాన్ని బయలుపరిచి ఆ మరణమైన వారిని లేపుటకు కూడా ఆయన పిలుచుకోపోయి ఉండవచ్చును. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని రుజువుపరచుటకు, తెలియపరచుటకు, మనుషులకు ఆయన శక్తి సామర్థ్యం తెలియపరచుటకు మరణం కూడా రుచి చూడకుండా పిలుచుకోబోయే కెపాసిటీ కలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక వాళ్ళు ఆ మరణం రుచి చూడకుండా దేవుడే డైరెక్ట్గా పిలుచుకుంటున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండకూడదని ఈ యొక్క వాక్య భావంలో మనం అర్థం చేసుకునవచ్చు. అలాగే చూడండి, ఆయన హానోకు దేవునితో నడిచినవాడు. దేవుని నడక మనకు ఎలా నేర్పిస్తాడు? హోసేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం ఒక మాట చదువుకుందాము. హోసేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడప నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పెట్టలేదు. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అందరికీ కూడా నడక నేర్పే దేవుడు ఆయన. చేయి పట్టి నడక నేర్పే దేవుడు. ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞ ప్రకారము సత్యములో అనగా క్రీస్తులో చేయి పట్టుకొని నడవమని ఒక మంచి అయిన ఈవులు, ఒక గొప్పవైన ఆజ్ఞల ప్రకారం బ్రతకమని ఆయన చేయి పట్టి నడిపించే దేవుడుగా మనము గ్రంథంలో చూస్తాము. చేయి పట్టుకొని వానికి నడప నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే, వారిని స్వస్థపరచి వాడనైన దేవుడునైనా నేనే. రోగం ఇస్తాను, స్వస్థపరుస్తాను, చేయి పట్టుకుంటాను, లేవనెత్తాను, నడక నేర్పుతాను. ఆ నడకలో తప్పు ఉంటే గద్దించి బుద్ధి చెప్పి నిలబెడతాను అని చెప్పే దేవుడు కూడా ఆయనే ప్రియుల. చూడండి, ఇంకా కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 3వ వచనము. ఆయన నడక ఎలాగ మనకు నేర్పిస్తాడో చూడండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 3వ వచనము. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఆయన మన నడకను పడకను, వంగుట, లేచుట, నిల్చుట అన్నీ గమనిస్తున్నటువంటి దేవుడుగా మన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ప్రియులారా. అలాగే ఆయన నడకలు నడిస్తే మనకేమొస్తుందంటే చూడండి, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము, కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన నడకలు నడిస్తే మనకేమవుతుంది? నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. భక్తుడు తెలియపరుస్తున్నాడు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నా కాలు జారదు. ఆయన నడకలు, ఆయన మార్గములను మనము స్థిరపరుచుకొని, హృదయంలో స్థిరపరుచుకొని వాటి ప్రకారము మనం నడుచుకున్నట్లయితే మన కాలు జారే ప్రసక్తే ఉండదట ప్రియులు. భక్తుడు తెలియపరుస్తున్నారు. అది మనకు నడక నేర్పడం అంటే ఆయన ఆజ్ఞ ద్వారా మనకు నడక నేర్పుతాడు. డైరెక్ట్గా దేవుడే వచ్చి దిగిపెట్టి నీ వేరేమి పట్టుకొని నడిపించడు. ఆయన భక్తులను, మహాభక్తులను, ప్రవక్తలను ఇంకా చాలక దేవుడే దిగి వచ్చి ఆజ్ఞగా
గ్రంథాన్ని సంపూర్ణము చేసి మనుషుల చేతికి ఇవ్వబడింది. కనుక వాక్యమైన దేవుడే, వాక్యము మొదటగా ఎక్కడ ఉన్నది? పరలోక రాజ్యంలో ఉన్నది. వాక్యమే దేవుడైనను, దేవుడే వాక్యమైనను. ఆ వాక్యము మళ్ళీ శరీరధారిగా వచ్చి భూమి మీద మన కోసం, మన పాపాల కోసం ఆయన శాపమై పాపమై నలువ కొట్టబడి హింసింపబడి మరణమైనాడు. దేవుని కుమారుడు కనుక తిరిగి లేచి మరణంలో మొదటి ఫలంగా లేచినాడు. రెండవ ప్రదంగా మనమును కూడా ఈ మట్టి శరీరము ఒకనొక సమయము పుట్టినవాడు చావక తప్పదన్న లోక సామెత ప్రకారం దేవుడు చెప్పిన మన్ను వెనుకటి వల్ల మళ్ళీ తిరిగి మన్నుకు చేరును వల్ల చావాలి. కనుక ఈ యొక్క దేహము ఎప్పటికైనా చనిపోవలసిందే. ఈ చనిపోయిన దేహానికి కూడా మళ్ళీ మహిమ శరీరం ఇచ్చి తన దగ్గర చేర్చుకునే కెపాసిటీ కలిగిన యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే ప్రియులారా, పరిశుద్ధుడు ఒక్కడే. కనుక మన మార్గములు, మన నడతలు స్థిరపరచుకొని ఉంటే దేవుని వాక్యంతో మన కాలు జారదు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. దేవుని దృష్టి ఎవరి మార్గముల మీద ఉంచబడింది అంట చూడండి. ఆయన దృష్టి అనగా యేసు క్రీస్తు ప్రభు వారి దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచూ ఉన్నాడు. మన యేసు క్రీస్తు ప్రభు వారు లేక మన పరమ తండ్రి, మన పరిశుద్ధ ఆత్మదేవుడు అంట మన అందరి నడకలన్నీ కనిపెట్టు చూచుచూ ఉంటాడు. ఆయన ఒకానొక సమయంలో దాని పాప ఫలితము పండినప్పుడు దాని పాపం ఈ రకంగా ఉంది. మానాలనే ఉన్నాను కానీ మళ్ళీ తొట్టిల్లు పడుతున్నాను, ప్రభువాన్ని సహాయం అందించంటే దేవుడు అది సత్యమే కదా, అది న్యాయమే కదా. లోకములో పుట్టిన నేను ప్రభువా లోకస్తుడను, మట్టి పురుగు వంటి పాపము శరీరంతో ధరించుకున్నవాడను ప్రభువా, ఈ లోక పాపంతో నేను పడుతూ ఉన్నాను ప్రభువా, దీని నుండి నన్ను బయట వేయగలిగిన జ్ఞానము ఇవ్వంటే దేవుడు ఇస్తాడు. అది న్యాయము, క్రమము, పద్ధతి కనుక ఇస్తాడు. న్యాయము, క్రమము, పద్ధతి కాకుంటే ఇవ్వడు. అది ప్రియులారా, దేవుని ప్రార్థనలో అడిగిన ప్రార్థనకు జవాబు పొందాలంటే దేవుని చిత్తంలో ఉండాలి ఆ ప్రార్థన. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలో ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల మర్చిపోయినట్టున్నావు తండ్రి, ఏది అని అడుగుతున్నాడు. జ్ఞాపకం వచ్చిన ఇస్సాకు, బాగా పెద్ద బాలుడైన ఇస్సాకు, కట్టె ఉంది, ఒక బలి అన్నావు, కట్టె ఉంది, నిప్పు ఉంది, ఆ దహన బలికి అది రెడీగా ఉంది, అసలు లేదే, వధించడానికి గొర్రెపిల్ల ఏది అని చెప్పినప్పుడు అబ్రహాము అంటున్నాడు, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పినాడు. అబ్రహాముకు తెలుసు నువ్వేనాయనా గొర్రె పిల్లవని. కానీ విశ్వాసాలకు తండ్రి అయినటువంటి, విశ్వాసంలో ఉన్నటువంటి అబ్రహాం అంటున్నాడు, అది దేవుడు చూసుకుంటున్నాడు నాయన, ఆ గొర్రెపిల్ల నువ్వే అని నాకు చెప్పినాడు, అందుకే నేను పిలుచుకొని పోతున్నానని మనసులు అనుకొని దేవుడే చూసుకుంటాడు పద అని కట్టెల నెత్తి మీద పెట్టి పిలుచుకొని పోతున్నాడు తన ఏకైక కుమారుని. ఇక్కడ ఒక తండ్రి కుమారుని మధ్య విధేయత, ఆ యొక్క ఇది మనము చూడాలి. చివరకు తీసుకొని పోయి కట్టెలు మీద పండబెట్టి చేతులు కాళ్ళు కట్టేసి పండబెట్టినప్పుడు అర్థమైంటుంది ఇచ్చాకు. అరే దావమ్మడి ఊరికే నేను అడిగినాను కానీ ఆ గొర్రెపిల్ల నేనే అని తెలుసుకున్నప్పుడు
ఆ గొర్రెపిల్ల స్థానంలో ఉన్న ఇస్సాకు సైలెంట్గా ఆ యొక్క రాళ్ళ మీద కట్టెలతో ఉంచబడినటువంటి ఆ బలిపీఠ మీద సైలెంట్గా పడుకున్నాడంట పిల్ల. ఏంది అది? ఆ తండ్రి పెంచిన పెంపకం ఏంది అర్థమైపోయింది కుమారునికి. ఎప్పుడైతే దావమడి దహన బలికి గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు సరే అర్థం కాలే. ఎప్పుడైతే కాళ్ళు చేతులు బంధించి ఆ బలిపీఠ మీద పెట్టినాడో ఇస్సాకుకు అర్థమైపోయింది ఆ గొర్రెపిల్ల నేనే అని అర్థమైంది. కానీ ఎక్కడనే కానీ గింజుకోవడం కానీ కదిలించడం కానీ చేయకుండా కట్టినట్టు బంధించబడినట్టుగా సైలెంట్గా ఆ యొక్క బలిపీఠం మీద పండుకున్నాడు. అది విధేయత. తండ్రి చెప్పిన మాటకు తండ్రికి లోబడుతున్నటువంటి విధేయుడు. ఈ కాలంలో అది జరుగుతుందా? చెప్పిన మాట కూడా కరెక్ట్గా వినలేదు. అలాంటిది కాళ్ళు చేతులు కట్టేసి సంపరికి తీసుకొని పోతుంటే వాని పట్టుకోవడం మన తరం అవుతుందా? పట్టుకోలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ తండ్రి కుమారునికి ఒక విధేయత, ఒక జ్ఞానము, ఒక మంచి నడవడిక నేర్పుకుంటూ విన్నాడు. నా తండ్రి నాకు మంచి చేస్తాడనే ఒక నమ్మకంలో ఉండింటాడు ఇస్సాకు. నా తండ్రి నన్ను ఎందుకు చంపుకుంటాడనే విశ్వాసంలో ఉండిండొచ్చు. అందుకే ఆయన కదలలేదు. అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి బంధించి దాని మీద పెట్టినప్పుడు కదలలేదు, మెదలలేదు, అరసలేదు, తొట్టెలు లేదు, ఉరకలేదు, పరిగెత్తారు. ఉరికేదానికి కట్టే ఛాన్స్ లేదు కట్టేసినాడు కాబట్టి. ఎట్టయినా అట్ట ఇట్ట గింజుకొని భయపడతాడు కదా చంపుతాడంటే. కత్తి ఎత్తినప్పుడు కూడా కదలకుండా అలాగనే ఉన్నాడు ఇస్సాకు. అది పెంపకం అంటే. ఒక అన్న కుమారుని కన్యాక పెంచింది, అద్భుతంగా పెంచింది. అదే అబ్రహాం కూడా అద్భుతంగా తన కుమారుణ్ణి మంచి నడవడికలో, విధేయత కలిగిన నడవడికలో పెంచినాడు. ప్రియులారా, ఈ విధేయత మనము నేర్చుకునే పిల్లలుగా ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:19 ఒక మాట చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ 5వ అధ్యాయం 19వ వచనము ఒక మాట చదువు. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇస్సాకు స్థానంలో యేసు ప్రభువును బలి ఇవ్వాలనుకున్నాడు మన పరమ తండ్రి. అందుకే అక్కడ ఆ బలిని ఆపేసి ఒక పొట్టేలుని ఇచ్చినాడు. అతను తండ్రికి విధేయత చూపినవాడు. ఇస్సాకు అబ్రహాముకు విధేయత, మంచి క్రమశిక్షణలో పెరిగినట్టుగా విధేయత చూపించినవాడు. అలాగే మన పరమ తండ్రి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తండ్రితో సమానునిగా ఉండే ఆ యొక్క గొప్ప సింహాసనంలో ఆసీనుడై ఉన్న దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రితో సమానుడు, దేవునితో సమానుడైన. అరే నాయన, నా కుమారుడా యేసు ప్రభువా, నా కుమారుడా క్రీస్తు, నీవు లోకానికి వెళ్ళి మరణం కావాలంటే ఆయన చక్కగా దిగి వచ్చినాడు. పరలోకాన్ని నుండి చక్కగా దిగొచ్చి తండ్రి చెప్పినట్టు చేసేసి ఎలాగా అక్కడి నుండి యథార్థవంతమైన ఆత్మగా వచ్చినాడు. అదే యథార్థవంతమైన ఆత్మను చక్కగా మరణమై తండ్రికి ఆత్మను అప్పచెప్పుకొని తండ్రి మాటలను నెరవేర్చిన దేవుడు వీరుడుగా మళ్ళీ తండ్రి వద్దకు పోయినాడు. నీ మాట నెరవేర్చాను తండ్రి అని. విధేయత ప్రియుల. ఆదాము అవిధేయత వల్ల మనకైతే మరణం వచ్చింది. కానీ ఆదాము అవిధేయత వల్ల మనకు మరణం వచ్చింది. రెండవ ఆదాము అయిన క్రీస్తు ద్వారా మనకు ఆయన విధేయత వల్ల మనము ఆ మరణము నుండి దాటింపబడి జీవంలోకి వెళ్తూ ఉన్నాము. మన యేసయ్య, మన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అమూల్యమైన రక్తం ద్వారా మనము ఆ మరణము నుండి దాటి జీవంలోకి పడిపోతున్నాము. మన రొట్టె విరిగి నేతిలో పడిపోతుంది. కనుక విధేయత కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు తెలివిస్తూ ఉంది. ఆ విధేయత ఎంతగానో చూపినటువంటి దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు వారు.
ఎంతో విధేయత చూపాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, ఆయన ఎంత విధేయత చూపినాడో. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మాట చదువుకుందాము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. నా కుమారుడా క్రీస్తు, నీవు లోకానికి వెళ్ళి మరణం అవ్వాలరా. నీ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని నేను దిద్దుకుంటాను. వారి పాపాన్ని దిద్ది, పాపాన్ని తీసివేసి నీ రక్తము ద్వారా అందరినీ కాపాడుకుంటాను రా. ఆ పని చేయగలవంటే యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా దిగి వచ్చినాడు. ప్రియులారా, దిగి వచ్చి ఆ గొప్ప కార్యము, ఆ లోకాన్ని రక్షించిన మన యేసుక్రీస్తు ప్రభువారు రక్షించి వెళ్ళాడు. ఆయన మళ్ళీ వస్తాను, మిమ్మల్ని పిలుచుకొని పోతాను, నా పట్టణంలో ఉండేదానికి నా మాటలను మనసులో ఉంచి నా మాదిరి పెట్టిపోయినాను, ఆ మాదిరిలో బ్రతకండి అని దేవుడు అంటే గొప్ప మాదిరి మన లాంటి శరీరంతో పుట్టి పాపము చేయకుండా పుణ్యాలే మంచి పనులే చేస్తూ ఆయన కలవరి శిలువలో మన పాపాల కోసం ఆయన మరణమైన గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు పేరు తప్పితే ఇంకా వేరే పేరు వినపడడానికి కుదరదు. ఆయనే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే అమూల్య రక్తము, దేవుని రక్తము చిందించి మనిషి పాపాన్ని తీసివేసే దేవుడు ఆయన. అందుకు ఆయనను నమ్మాలి. అందుకు ఆయనను నేను కూడా నమ్ముకున్నది, విశ్వసిస్తున్నది. ఈ లోకంలో పుట్టడము చావడము కామన్, కానీ ఆ పుట్టుకకు కారణమైన క్రీస్తును తెలుసుకోకుండా సరిపోతే మన బ్రతుకుకు అర్థం లేదు ప్రియులారా. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10-11 చదువుకుందామండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. శ్రమ అనుభవించుము. ఆ శ్రమ అనుభవించడానికి ఓపిక కలిగి అలాంటి జీవితాన్ని మాదిరిగా పెట్టుకో. శ్రమ అనుభవించి ఓపికగా బ్రతుకు. అందుకే మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపం చేయలా, నేరం చేయలా, అందరి చేత నీతిమంతుడు అని అనిపించుకున్నాడు. శతాధిపతి చేత నీతిమంతుడైనా అనిపించుకున్నాడు. పిలాతు చేత నీతిపరుడు అనిపించుకున్నాడు. పిలాతు భార్య చేత నీతిపరుడు అనిపించుకున్నాడు. శిష్యుల చేత నీతిపరుడు. లోకమంతా కూడా నీతిపరుడే. సరిపోయిన వారిని లేపాడు, ఎంతో మందిని బాగు చేశాడు. కుప్పలుగా వస్తున్నటువంటి వారికి నానాక రకమైన రోగాలతో వస్తున్నటువంటి అందరినీ బాగు చేశాడు. ఆయన జీవితంలో అన్యాయంగా బ్రతకలేదు యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఆయన శ్రమ అనుభవించి మన కోసము శ్రమపడి మేలు చేసి తండ్రి వద్దకు వెళ్ళాడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి లేఖన భాగం శ్రమానుభవం కలిగి ఓపికగా అలాంటి జీవితాన్ని మాదిరిగా పెట్టుకును. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. ఎవరైతే సహిస్తారో, చేయని తప్పుకు ఎవరు సహిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారు చేసింది అదే. ఆయన చేయని తప్పుకు సహించినాడు శిక్షలన్నీ. మన కోసము తండ్రి కూడా పరలోక రాజ్యంలో ఉంటూ చూస్తూ ఆయన నలుగురితో ఉంటే ఆయనకు ఆనందమైనది. ఎందుకు ఆనందమైంది చూడండి. ఈయన నలగొట్టేనే కదా, ఈ నీతిమంతుని, యథార్థవంతుని, ఉత్తముని, పరిశుద్ధుని నలగొట్టి రక్తమంతా కాలుస్తేనే కదా, రక్తంతో నా లోకమును ఎంతో ప్రేమించిన దేవుడునైనా నేను ఈ లోకాన్ని కాపాడుకున్నది. ఈయన రక్తము నలగొడితేనే కదా, కాల్చితేనే కదా వీరందరినీ కాపాడుకునేదని ఆయన సంతోషపడ్డాడంట మన పరమ తండ్రి. కనుక ప్రియ సహోదరుడా, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. యోబు ఎంత సహనపరుడు. యోబు సహనాన్ని మీరు చూచారు కదా. అపవాదిగాడు వచ్చి పర్మిషన్ తీసుకొని వచ్చినా కూడా పర్మిషన్ తీసుకొని వచ్చి ఎన్ని శ్రమలు, హింసలు, బాధలు, ఎంత
మరణాలు పెట్టినాడు, అన్నీ పోయినా కూడా విశ్వాసం పోలేదే. ఆ నిరీక్షణ, ఆ పట్టుదల, ఆ ఓర్పు తగ్గనే లేదు అతనిలో. యోబు యొక్క సహనాన్ని మీరు గూర్చి వింటిరి కదా. ఆయన ఎంతో జాలి కనికరములు గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. పాత నిబంధనలు అంటూ కొత్త నిబంధనలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. పాత నిబంధనలో యోబు సహనము మీరు విన్నారు కదా అని కొత్త నిబంధనలో వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియులారా, యాకోబు 5:11 సహనమును గురించి వింటారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరములు గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. అలాంటి ఓర్పు, చేయని తప్పుకు శిక్ష పడితే మీకు మంచిది నా పట్ల. ఆ బహుమానం పరలోక రాజ్యంలో, చిమ్మటలో కొట్టలేని ఆ పరలోక రాజ్యంలో మీ ధనాన్ని సమకూర్చుకొనండి. దొంగ ఎత్తుకొని పోని ఆ పరలోక రాజ్యంలో మీ ధనమును సమకూర్చుకోండి. ఇక్కడ సమకూర్చిన ధనాన్ని అది చిమ్మటలు కొట్టేస్తాడు, దొంగ ఎత్తుకొని పోతాడు. సరే, వాళ్ళిద్దరిని ఇంటికి రాకపోయినా ఒకనొక సమయంలో నా నోటి మాట ఉంది కదా. ఏంది ఆ మాట? లోకము మంతము లయమైపోను, నాశనమైపోనని నా మాట నమ్మరా మీరు? ఇది జరుగుతుంది. అప్పుడైనా పోతుంది, చిమ్మెట కొడుతుంది. ఏదంతా అగ్గితో కాల్చబడుతుందో, నీటితో కొట్టుకొని పోతుందో, నువ్వెక్కడుంటావో, ఆ ధనం ఎక్కడుంటుందో తెలియదు. కనుక భద్రము చేయబడిన పిల్లలంగా ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన పిల్లలంగా ఉండాలి. మన పాపాన్ని తీసివేయగలిగిన అధికారి యొద్దకు మన నోటితో ఒప్పుకొని ఆయనను అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది భద్రము చేయబడి ఉంటే నీవు చనిపోయినా కూడా తిరిగి మహిమ శరీరం ధరించుకొని పరమ తండ్రి పరిశుద్ధులలో, ఆ మహాభక్తులు ఉన్నటువంటి ఆ పరిశుద్ధుల పట్టణంలో నీవు అక్కడ ఉండవచ్చును. భద్రం చేయబడి ఉండాలి బిడ్డ అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియుల, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయము మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఈ పోలిక అనేది చూడండి, పౌలు గారు చెప్తూ ఉన్నారు గొప్పదైన మాట. నేను ఆల్రెడీ క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఒకప్పుడు నేను ప్రధాన పాపినే, కానీ ఇప్పుడు వాక్యం నమ్ముటలో ప్రధానను నేను. దేవుని విశ్వసించడంలో నేనే మొదటి వాడను. ఒకప్పుడు చాలా గొప్ప పాపంలో ఉన్నటువంటి మొదటి పాపి ఎవరైనా ప్రపంచంలో ఉంటాడంటే అది నేనే అన్నాడు. అదే పాపి అయినటువంటి భక్తుడుగా మారేటువంటి మాట. అప్పుడైతే పాపులలో ప్రధానను నేనే, ఎప్పుడైతే విశ్వాసములు అన్నిటిలో ప్రధానను నేనే అంటున్నాను. అది భక్తి అంటే. భక్తిలోని శక్తి అంటారు దాన్ని. ఆ మాటలు మన నోట్లో రావాలంటే అంత ఈజీగా అయితే కాదు. క్రీస్తుతో సత్యంలో బ్రతకాలంటే అంత ఈజీ అయితే కాదు. క్రీస్తు సారూప్యత ధరించుకొని బ్రతకాలంటే అంత ఈజీ అయితే కాదు. సత్యమైన క్రీస్తులో ఎదిగి ఆయనలాగా బ్రతకాలంటే అంత ఈజీ అయితే కాదు. కానీ ఆ ఈజీ కావాలనే దేవుడు ఈ గొప్ప భక్తుని మనకు మాదిరిగా పెడుతూ ఉన్నాడు. ఆయనను మాదిరిగా పెడుతున్నాడు. క్రీస్తు ప్రభువారి మనకు మాదిరిగా పెడుతున్నాడు. అట్టి పోలిక చూపిస్తున్నాడు. నన్ను పోలి నడుచుకోండి. ఆల్రెడీ క్రీస్తు బిడ్డనైపోయాను. నేను ఎంతో పాపం చేసిన వాడను, క్రీస్తు బిడ్డనైనాను, పరిశుద్ధుడనైనాను. మీరు నన్ను చూసైనా మీరు క్రీస్తు బిడ్డగా, నన్ను చూసి నడుచుకున్నా మీరు క్రీస్తు బిడ్డ అయిపోతారు అని తెలియపరుస్తుంది వాక్యం. ప్రియుల, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒక మాట చదువుదామండి. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి వగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరైనా? అబ్రహాము. నిరీక్షణ అనే పదానికి అర్థం లేనప్పుడు నిరీక్షణ కలిగి బ్రతికినాడు. నిరీక్షణ అంటే ఏదో అర్థం తెలియనటువంటి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడే, అర్థమని తెలియనప్పుడే అబ్రహాము నమ్మినాడు దేవుని మాట. దేవుని నోటి మాటను నమ్మి బలి ఇచ్చేసినాడు. ఆల్రెడీ మనసులో, హృదయంలో బలి ఇచ్చేసినాడు.
కానీ దేవుడు అది కాదురా బలి, అబ్రహామా నీ కుమారుడు కాదు బలి ఇవ్వాల్సింది లోకానికి, ఈ పాపంతో చచ్చిపోయిన ఈ జనానికి నీ కుమారుని రక్తము సరిపోదు, నా కుమారుని రక్తము సరిపోతుంది. ఒకానొక సమయంలో నా కుమారుని పంపిస్తాను, ఒకానొక సమయంలో ఒక ప్రవక్తను పంపిస్తాను. ఆ ప్రవక్త మాట విన్నవాడే నిత్య జీవము, వినని వానికి నిత్య నరకం అన్నాడు దేవుడు. ఏమన్నాడు ఆయన? ఆ ప్రవక్త మాట విన్నవాడే నిత్య జీవం కలిగిన వాడు, విననటువంటి వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, మన యేసు క్రీస్తు ప్రభువారు. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము ముగించుకున్నాము. ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనం చివరిగా ముగించుకున్నామండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని ఇక్కడ దేవుడు ఇక ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు. కాళ్ళు పట్టుకొని ఇడవలేదు ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని. మోసగాడే పేరైతే మోసగాడనే అర్థం వస్తుంది, కానీ ఆయనలో ఉన్నతమైన మంచి లక్షణములు ఉన్నవి. పేరుకైతే మోసగాడే కానీ వ్యక్తిత్వంలో దేవుని చేత అభిషేకము, కాళ్ళు పట్టుకొని వదలకుండా అభిషేకము, ఆశీర్వాదము, దీవెన పొందుకున్న గొప్ప ధీరుడు. అందుకే దేవుడు అంటాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచి ఒక్కడుగా యాకోబు అనే ఒక్క పేరును, ఒక సైన్యము పేరుగా ఇశ్రాయేలు నీవని దేవుని నోట నుండి ఆ మాట సంపాదించుకోవడం అంటే ఎంత అద్భుతము, ఎంత దేవునికి లోబడితే ఆ యొక్క మాట వస్తుంది ప్రియులారా. కనుక ఇక మీదట నీవు ఇశ్రాయేలేనైనా, నీవు ఈ జనాన్ని నడిపించే ఇశ్రాయేలు అంటే నీ పేరే. ఇంతమందిని నడిపించే ఒక్కడమైనా నువ్వే అని దీవించి ఆ కాళ్ళు వదిలిపించుకొని దేవుడు మళ్ళీ ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినట్టుగా మనము చూస్తాం. కనుక ఈ యొక్క పోరాటము దేవునితోనూ మనుషులతోనూ పోరాడాలి. ఈ లోకనాథులతో, ఆకాశ మండలి శక్తులతో మనం పోరాడాలి. ఏంటి ఆకాశ మండలి ఉండే శక్తులు? పరలోక రాజ్యం నుంచి దేవుడు త్రోసివేయబడినటువంటి ఈ యొక్క దేవదూతల సమూహమే ఆకాశ శక్తులు. వాళ్ళతో కూడా మనము ఈ అపవాది వాళ్ళతో అంతా పోరాడాలి. ఈ లోకనాథులు, ఈ లోకం నుండి పరికమాలోళ్ళు, మధ్యాకాశంలో దేవుని చేత త్రోసివేయబడినటువంటి దేవదూతలు పాపము చేసి, మెయిన్ సాతాను అనగా లూసిఫరు, కొంతమంది దేవదూతలను కూడా పాపం చేయించి త్రోసివేయబడినారు. ఈ లూసిఫర్తో పాటు కొంతమంది దేవదూతలు కూడా త్రోసివేయబడినారు. వారే ఆకాశం నుండి గొప్ప శక్తులు. వాళ్ళకు అన్నీ తెలుసు. దేవుడు ఇచ్చినటువంటి వరాలన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ వరాల చేతనే వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు. వెలుగు వేషం కూడా వేసుకొని దేవుని ఎదుట మని నిరూపించగలుగుతారు వాళ్ళు. కానీ దేవుని వాక్యంలో యాన్నోసట అపవాది గారు దొరికిపోతాడు. దేవుని వాక్యం తెలిసినోనికి అపవాది గారి లక్షణాలు ఈజీగా దొరికిపోతాయి ప్రియులారా. ఈ పోరాడాలి. యాకోబు లాగా పోరాడాలి. ఒక పౌలు లాగా పోరాడాలి. చూడండి పౌలు గారు ఏం చెప్తున్నాడో ఒక మాట విందాము. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:7 వచనం చూడండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ప్రభువా, నీవు ఇచ్చిన జీవితానికి ఎంతో ఘోర పాపినైన నన్ను తండ్రి నీవు కృప చూపిట్టి తండ్రి, నీవు కనుకరించడం వల్ల, దయ చూపించడం వల్ల కనికరము పొందుకొని నీ బిడ్డనయ్యాను. నీ బిడ్డనైనది మొదలుకొని తండ్రి మంచి పోరాడిన నేను నా పరుగు తుద ముట్టించి తిని విశ్వాసం అంతా కాపాడుకున్నా, ఇంకా నా కోసం నీ దగ్గర కిరీటం ఉంది అన్నాడు. నా కోసమే కాదు, మీ అందరి కోసం కూడా కిరీటం ఉంది నాలాగా బ్రతికితే.
మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసం తుదమట్టుకు కాపాడుకోవాలి. ఇది పోరాటం. పౌలులో పోరాటం, అలాగే యాకోబులో ఈ పోరాటం ఉంది. కాళ్ళు పట్టుకొని వదలలే, నన్ను దీవిస్తేనే, ఆశీర్వదిస్తేనే, నీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకుంటా, నన్ను దీవించు, ఆశీర్వదించు. ఒరే నాయన తెల్లారుతుంది నాయన, వదులురా అంటే వదలలే. దీవించి ఆశీర్వాదం తీసుకొని ఇస్రాయిలీగా మారిపోయి దేవుడు అప్పుడు వదిలిపెడితే, అప్పుడు దేవుడు తోడ గూటి మీద ఒక ఏటు కొడితే అప్పుడు వదిలినాడు దీవించి. కనుక ప్రియ సహోదరుడు, మంచి పోరాటం పిల్లడంగా మనము ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మంచి విశ్వాసం కలిగి ఉండాలి, చక్కని విధేయత కలిగి ఉండాలి, పోరాడగలిగే స్థితి ఉండాలి, చక్కని నడవగలిగే స్థితిలో ఉండాలి. ఆనవకు దేవునితో నడిచినట్టుగా చక్కని నడవగలిగే స్థితిలో ఉండాలి. ప్రతి నడక పడక దేవుడు మనం చూస్తున్నాడు. సహనం, ఓర్పు కలిగి ఉండాలి. దేవుని పోలికలో పుట్టిన మనము కూడా ఏ పోలికను ఆ విగ్రహారాధనగా చేసుకొని మనము దేవుడిని పూజించకూడదు. ఆ దేవుడే కాక అటు స్థితిలో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం అందరికీ మెండుగా ఇచ్చును కాక, ఆయన చిత్తంలో బ్రతుకు కాక, ఆయన వాక్యాన్ని ప్రేమించిన వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే వాక్య ప్రకారం బ్రతికి బిడ్డలంగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చును కాక, కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తల వచ్చిన ప్రతి చిన్న ప్రార్థన.